ఇక బెస్ట్ అవైలబుల్ స్కూల్ గురించి మాట్లాడన్నా అని అంటున్నాడు. ఇక ఒక మాట చెప్తాయ్యా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏమో స్కూల్స్ అని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా ఉన్నాం, నియోజకవర్గానికి ఒకటి, ఒక్కొక్క దానికి 200 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నాం. అయ్యా మంచిది నాయన, మీరు మంచిగానే చేస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోరగాళ్లకు గోడలు బాగా లేకనే చదువస్తలేదా, కాంపౌండ్ వాల్ లేకనే చదువస్తలేదా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోరగాళ్ళకి ఇవి లేకనే చదువస్తలేదా? వెనకట చెట్ల కింద చదువుకున్నారే. అట్లా కాదు, ఇప్పుడు నియోజకవర్గానికి ఒకటి కడితే సరిపోతాం, మిగతా ఇప్పుడు అవన్నీ మంచిగా వేయించాలి కదా. పడిపోతుంటే ఉన్న స్కూళ్ళను బాగు చేయించకుండా అది ఇంపార్టెంట్. ఇది కేవలం బెంగుళూరు కాంట్రాక్టర్ కు ఇయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన స్కీమ్. ఇది ఉన్న స్కూళ్ళను పునరుద్ధరించాలి కదా. ఉన్న స్కూళ్ళనేమో అలా పడేసిరు, బెంచీలు ఉండయి, తావి ఉండయి, ఫెసిలిటీ పడుతుంటాయి. ఇప్పుడు ఇందులో ఉండే ఫెసిలిటీస్ గురించి చెప్తారు. ఇందులో ఫెసిలిటీస్ లేకనే పొరగాళ్ళకి చదువుకొస్తలేదు. అగ్గ చెప్పురి. మరి మేము కచ్చిర్ల కూర్చొని చదువుకున్నాం. మేము కూడా 1వ తరగతి 2వ తరగతి అంతా కింద బెంచ్ లేదు, ఏమి లేదు. ముఖ్యమంత్రి గారు చదువుకున్నప్పుడు కూడా ఏం లేకుండా వస్తున్నాయి, కిందనే. ప్రైమరీ స్కూల్ కిందనే ఉంటుంది. ఆ రోజుల్లో బడి పొరగాళ్ళంటే ఇక ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ట్యూబ్ లైట్లు కూడా వదిలిపోయి ఉంటాయి వెనక. ఆ రోజుల్లో అందరిది అదే పరిస్థితి. అప్పుడు కామన్. పోరగాళ్లకు మీరు అందమైన రంగులు వేస్తే చదువు కాదయా సారు. వెనకడ పెదబాల శిక్ష కానించి చూడుర్రి. సౌకర్యాలు, ఏ సౌకర్యాలు కావాలి? టీచర్లను వెంటనే భర్తీ చేసే సౌకర్యాలు కావాలి, బుక్స్ వెంటనే రావాలి, స్కాలర్షిప్లు వెంటనే రావాలి, అటు స్కావెంజర్లను పెట్టాలి. ఇవి ఇడిచిపెట్టి కేవలం కాంట్రాక్టర్ల కోసం కడతాము, ఇదానికోసం ఇవి లేకనేనా బైసాబ్? ఇలా చదువుకున్న వాళ్ళు ఎంతమంది లేరా? కింద కూర్చొని నేల మీద కూర్చొని చదువుకున్న వాళ్ళు లేరా? నేల మీద పార్టీలో చేరిన వారికి ఎలాంటి రక్షణ కల్పిస్తారన్న అంటున్నా. ఈ పార్టీ అతిపెద్ద రక్షణ బీసీలకు. ఈ సంజీవ్ అంటున్నా, అన్న నీవు ఎమ్మెల్సీ వదులుకొని నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, పెద్ద చికెన్ షాప్ పెట్టుకోరాదు అని అంటా ఉండు. అంటే ఇప్పుడు మరి నేను పెట్టుడు స్టార్ట్ చేసిందంటే మరి మీ షాప్లలో బండ్ల గణేష్ పౌల్ట్రీ, నువ్వు నమ్మకు, ఇంట్లో పడుకో. నేను మీద కూర్చున్నానని చెప్పి కింద కూర్చొని చదువుకున్నాం చాలామంది. మీ డిగ్రీ గెస్ట్ ఫ్యాకల్టీకి 8 నెలల నుంచి శాలరీ లేదట. ఈ ఉన్నోళ్ళకి ఇయ్యరు. ఈ సోషల్ వెల్ఫేర్లో వాళ్ళకు ఏది గెస్ట్ ఫ్యాకల్టీ అది వీళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి శాలరీస్ లేవు 4 నెలల నుంచి. సోషల్ 4 నెలల నుంచి. ఇప్పుడు బుధవారం నాడు 3 గంటలకు మహబూబ్ నగర్కి వస్తా ఉన్నా. మీ ప్రశ్న మా సమాధానం అనేటువంటి కార్యక్రమం సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల్లో జరపబోతా ఉన్నాం. బుధవారం రోజు వస్తా ఉన్నా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.